హాయ్ అండి అందరికీ. ఈరోజు మసాలా కారం మిల్ ఆడిషన్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఘాటు దిగుబడి ఉండే కాయలు ఎప్పుడు కూడా నేను ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఆ ఘాటు అట్ ద సేమ్ టైం కారం ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. అది కారం అయిపోయేంత వరకు ఆ ఘాటు కూడా మెయింటైన్ అవుతుంది. అందువల్ల నేను ఈ కాయలు మాత్రమే తీసుకుంటాను. అది కూడా నేను అరకిలో మాత్రమే తీసుకొని ఆడించుకుంటాను. ఎందుకంటే ఈ కారం నాకు 3 నెలల వరకు సరిపోతుంది. అంతకు మించి నాకు వాడాలనిపించదు. ఎప్పుడు మూత ఓపెన్ చేసిన కారం తాలూకా ఆ స్మెల్, ఆ ఘాటు, అలా ఆ వాసన ముక్కుకు తగిలితే అది చాలా బాగుంటుందండి. అంతకు మించి నాకు వాడితే అందులో ఏదో తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది. అందువల్ల నేను ఎప్పుడు కూడా అరకిలో కాయలు మాత్రమే ఆడించుకుంటాను. ఈ మిరపకాయలకి ఆల్మోస్ట్ మూటకలు తీసేసే ఉంచుతారండి. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే మనం తీసేసుకొని ఒక 2 గంటల పాటు సరైన ఎండలో ఎండబెట్టుకోవాలి. మసాలా దినుసులు రెడీ చేసుకుంటున్నానండి. ఈ ధనియాలు 150 గ్రాములు కళాయిలో ఒక 50% వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. 50% మాత్రమే వేపాలండి. ఎందుకంటే మళ్ళీ కారం ఆడించేటప్పుడు కారం నలుపు వచ్చేస్తుంది ఎక్కువగా మనం ఫ్రై చేస్తే. అందువల్ల 50% ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆవాలు ఒక 70 గ్రాములు, జీలకర్ర 70 గ్రాములు, ఇది నల్ల జీల అంటారండి, నల్ల జీలకర్ర 50 గ్రాములు, మెంతులు ఒక 50 గ్రాములు, ఇవి గరం మసాలా అండి, అన్ని దినుసులు కలిపి 100 గ్రాములు, వైన్ క్లీన్, వీటిని షాప్ వాళ్ళు అడిగితే ఇస్తారండి, వైన్లు అంటారు, ఇవి ఒక 50 గ్రాములు. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఈ పసుపు కొమ్ములు ఒక 150 గ్రాములు వేసుకుంటున్నానండి. ఇదిగోండి మనం ఎండబెట్టుకున్న మిరపకాయలు, మసాలా దినుసులు అన్నీ కలిపి మిల్లుకి వెళ్తున్నాము. మొత్తం మసాలా దినుసులు, మిరపకాయలు అన్నీ కలిపి 1050 గ్రాములు తూకం వచ్చిందండి. మిల్లు దగ్గర చెక్ చేస్తే కారం ఆడిస్తే 900 గ్రాములు దిగింది. ఇదిగోండి మా మసాలా కారం రెడీ అయిపోయింది. కొత్త కారంతో చేపల పులుసు చేస్తే ఆ టేస్ట్ అసలు సూపర్ అండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.